వాళ్ళు వాళ్ళ తరాలను కాపాడుకోవాలి, వాళ్ళ చేతిలో ఎప్పటికీ అధికారం ఉండాలి, మేమే ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని నిరంతరం అబద్ధాలతో పోరాటం చేసి రాజ్యాధికారాన్ని సంపాదిస్తున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు తీసిన సినిమాలు చూస్తున్నావు. వాళ్ళు ఏవైతే మాటలు చెప్తున్నారో అవి వింటున్నావు, వాటిని నువ్వు పాటిస్తున్నావు. ఇదే నిజమైన చరిత్ర అని చెప్పేసి అనుకుంటున్నావు. అది కాదు. చరిత్ర అంటే మహాత్మా పూలే గారి జీవిత చరిత్ర చదువు, నీకు తెలుస్తుంది. సామ్రాట్ అశోకుడి చరిత్ర చదువు, నీకు తెలుస్తుంది. సిద్ధార్థ గౌతమ బుద్ధుని చరిత్ర చదువు, నీకు తెలుస్తుంది. అర్థమైందా? నీవు నీ రాజ్యం కోసం పోరాటం చేయి, నీ రాజ్యం కోసం నిరంతరం ఆలోచించు, నీ రాజ్యం కోసం. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ రాజ్యం కోసం ఆలోచిస్తావో నీ రాబోయే తరాల గురించి ఆలోచిస్తున్నట్లు లెక్క. ఎప్పుడైతే నీవు నీ సమాజం కోసం ఆలోచిస్తావో నీ రాబోయే తరాలకు ఒక మంచి భవిష్యత్తు గురించి బాటలు వేస్తున్నామంటే లెక్క. ఆలోచించుకో మిత్రమా, బహుజన సమాజమా, ఆలోచించుకో. బహుజన సమాజం కోసం ఆలోచించు. ఈ దేశంలో మనము ఏ స్థాయిలో ఉన్నాము, ఏ స్థాయికి దిగజారుతున్నాము అనేది ఆలోచించు. వాళ్ళు తీసిన సినిమాలు కాదు చూసి నువ్వు చరిత్ర తెలుసుకోవడం. నీ చరిత్రను నువ్వే చెప్పు, నీ చరిత్రను నువ్వే సృష్టించు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. బహుజన సమాజమా, నీకే చెప్తున్నా. అందరికీ పేరు పేరున జై భీమ్.